ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వాళ్ళ బృందం ప్రయత్నించింది. కానీ పోలీసులు దాన్ని ఫెయిల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. కేటీఆర్ అంటే ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇస్తుంటే కేటీఆర్ అడ్డపడుతున్నాడు. ప్రతిపక్షాలు కావాలని కుట్ర చేస్తున్నాయి. నిరుద్యోగుల్ని సైడ్ ట్రాక్ చేస్తున్నాయి. నిరుద్యోగులు మీరెవరు ప్రతిపక్షాల కుట్రలో పడద్దు. రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు, ఉద్యోగాలన్నీ ఇస్తాడు, త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా వస్తాయని చెప్పేసి చెనగాని దయాకర్ చెప్పే ప్రయత్నం చేశాడు. నిరుద్యోగులకు సంబంధించి ఇక నిరుద్యోగులు అయితే ఎవరు లేరు. ఓన్లీ వాళ్ళ టీం మాత్రమే ఒక 10 మంది వచ్చి ఇక్కడ ప్లకార్డులతో చిన్న నిరసన చేశారు. నిరసన తర్వాత కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. వెంటనే పోలీసులు గ్రహించి దాన్ని కూడా ఆపడం జరిగింది. దీనికి సంబంధించి ఇక నిరుద్యోగులు ఏమనుకుంటారో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఏమైంది? చెనగాని దయాకర్ ఒకటి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు కదా. కాదన్న, చాలా పెద్ద జోక్ చూసాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇలాంటి జోకులు మొత్తం సినిమాలో చూస్తాం. యాక్చువల్లీ అన్నకు రిప్రజెంట్ ఇద్దామని చెనగాని దయాకర్కి మమ్మల్ని పిలిచిండు. ఏదో గ్రూప్ 2 గురించి కనీసం గ్రూప్ 2 మీకు పోస్ట్ పోన్ చేయిస్తాను, డిసెంబర్లో పెట్టిస్తాను అని అంతకుముందు బలమూరి వెంకట 5 సార్లు చెప్పిండు. ఆ వీడియోలు ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి. తర్వాత ఎవరు రియాజ్ సార్ కూడా 5 సార్లు చెప్పిండు. తర్వాత మానవతరాయ్ అన్న కూడా చాలాసార్లు చెప్పిండు. అయితే ఇచ్చేలోగా సార్కి రిప్రజెంట్ ఇచ్చేలోగా వాళ్ళే పెద్ద హై డ్రామా చేసుకుని ఏదో కేసీఆర్ని కేటీఆర్ని వేసుకొని పోలీసులు మమ్మల్ని పట్టుకోండి నేను వెళ్ళిపోతాను అని వాళ్ళే క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. చెనగాని దయాకర్తో మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? అదే మేము చేస్తున్నాము. రిప్రజెంట్ కోసం వెళ్ళండు. మా అంత జిరాక్స్ షాప్కి రిప్రజెంట్ కోసం వెళ్ళండు. వచ్చేలోగా ఏదో హైడ్రామ్ జరిగి ఏదో వాళ్ళ పోలీసులు పట్టుకోవడం, అసలు ఏం జరుగుతుందని పెద్ద ఇంత చదువుకున్నాం లేక ఇంత తెలివిగా బిహేవ్ చేస్తారో అనుకోలేదు. వాళ్ళే పోలీసులు అరెస్ట్ చేసుకోవడం వెళ్ళిపోవడం అలా జరిగింది. చెనగాని దయాకర్ ఏమంటే నిరుద్యోగులు ప్రతిపక్షాల కుట్రలో భాగం కావద్దు, మంచిగా చదువుకోండి, మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, ముఖ్యమంత్రిని కూడా అవసరమైతే ఇక్కడికి తీసుకొచ్చి త్వరలోనే సన్మానం కూడా చేస్తామని అంటున్నాడు. అన్న, నేను నమ్మి ఆ శివుడు సాక్షి చెప్తున్నాను. అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి అన్నతో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ధర్నా చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఆ రోజు నన్ను నమ్మించావు. నన్నే కాదు, మా యువతను అందరిని నమ్మించావు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, బిస్వాల్ కమిటీ అన్నావు, పెద్ద పెద్ద మాటలు, భారీ మాటలు అంటారు కదా, అలా మాట్లాడావు, మమ్మల్ని నమ్మించావు, ట్రాప్ చేసావు. కనీసం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు కొద్దిగా కనీసం గ్రూప్ 1 పెంచారు, 60 పోస్టులు పెంచారు. డిఎస్సి 6000 పోస్టులు పెంచారు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు పెంచలేదన్నా? మీరే చెప్పేది కదా, 2000 3000 పెంచేద్దాను. తర్వాత ఏప్రిల్ 1, తర్వాత ఫిబ్రవరి 1, ఏప్రిల్ 1, తర్వాత జూన్ 1 అని క్యాలెండర్తో సహా మాకు చూపించారు. కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు కూడా వాళ్ళు మేనిఫెస్టోలో క్యాలెండర్తో సహా చూపించారు. కనీసం ఆ పోస్టులు క్యాలెండర్ ఇచ్చే మీకు అంత లేదనుకుంటా, లేని కనీసం ఒక 100 200 అసలు పెంచకపోయినా పర్వాలేదు, మీకు చేతులెత్తి ముక్కుతున్నాను, డిసెంబర్లో కండక్ట్ చేయండి. ఎందుకంటే మేము మనస్ఫూర్తిగా గ్రూప్ 1 రాసుకుంటాము. మధ్యలో గ్రూప్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. అసలు మీ సమస్యలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు ప్రతిపక్షాలను ఎందుకు అడ్డం పెట్టుకుంటానేమంటే ప్రతిపక్షాల పేరుతో మీ విషయం ఏమైనా సైడ్ ట్రాక్ చేస్తున్నాయా? అయితే ప్రతిపక్షాలనే 10 సార్లు ఎందుకో మేము ఎంత జెన్యున్గా చేసినా వాళ్ళకి ట్రాప్ చేస్తారు. అంటే వాళ్ళు అంతకుముందు మమ్మల్ని ట్రాప్ చేసి అధికారం వచ్చిన వాళ్ళు, వీళ్ళు కూడా అలా ట్రాప్ చేస్తారే అని వాళ్ళు భ్రమపడుతున్నారు. లేకని మేము ఏ ట్రాప్లో లేము. అంతకుముందు మీకు నమ్మాం కాబట్టి ఇంకా ఏ ట్రాప్లో లేము. బరాబర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా సపోర్ట్గా ఉన్నాం. మేము బరాబర్ సపోర్ట్గా ఉన్నాము. మీరే మమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నారు. ఏ ట్రాప్లో లేము. ఇంకా మేము తలకు మాసినోళ్ళు కాదు, ఏం కాదు. మేము డిగ్రీలు పీజీలు చేసాము. సీఎం సార్ మీరు చేశారో లేదో మాకు తెలియదులే, కానీ ఏదో 150 రూపాయల గురించి కూడా మాట్లాడారు. మేము మరి ఘోరమైన స్థాయి నుంచి వచ్చాము. దయచేసి ఆ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 1 రాసే అవకాశం కల్పించండి. ఎంత 1:100 ఇవ్వలేదు, 1:50లో ఉన్నాము. 1:50లో కాదు, 20లో పెట్టినా ఉంటాము. అంత టాలెంట్ పర్సన్ కాబట్టి చెప్తున్నాము. దయచేసి ఆ గ్రూప్ 2 అనేది డిసెంబర్. ఒరిజినల్ నిరుద్యోగులంతా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు. కొందరు కిరాయిగాన్లు, కొందరు ప్రతిపక్షాలు రెచ్చగొట్టే నిరుద్యోగులు మాత్రమే కావాలని చెప్పి బయట రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తారని చెప్పేసి చెనగాని దయాకర్ ఇంతమంది అన్నారు. వాళ్ళు అంతకుముందు మన ట్రాప్ చేశారు అంతే. బరాబర్ చెప్తున్నాను, వాళ్ళు ట్రాప్ చేసి రాజకీయం చేసి 1% ఓట్లతో గెలిచారు. వాళ్ళకి అలాంటి బుద్ధి ఉంటుందన్న. మాకు బరాబర్ చెప్తున్నా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా కదా, మిమ్మల్ని ఎవరు ట్రాప్ చేయట్లేదు. మేము ట్రాప్లో పడింది ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ట్రాప్లోనే పడ్డాం. వాళ్ళు ట్రాప్లో పడి మీకు గవర్నమెంట్ తెచ్చుకున్నాం. అయినా నీలాంటి ఇప్పుడు వంకర బుద్ధివాడికి దేశమంతా వంకర బుద్ధి కనబడుతుంది. నీకు అలాంటి బుద్ధి ఉన్నదేమో. అలాంటప్పుడు మేము చేసేది ఏం లేదు. నీ ఆలోచన సరళి మార్చుకోకపోతే ఇంకా ఘోరమైన పరాజయానికి పాలవుతావు. ఇప్పుడు కౌరసేన పెంచుకున్నా కానీ ఓట్లు వేసేది మేమే. బరాబర్ చెప్తున్నాను. నువ్వు 10 సంవత్సరాలు ఫేవ్కీక్ అంటావు కదా, 10 సంవత్సరాలు కాదు, కూలడానికి ఒక్క ఇన్స్టిట్యూట్ చాలు బయటికి రావడానికి. అర్థం చేసుకోండి. మనం గత నెల రోజుల నుండి చూస్తున్నామన్నా, ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే అసలు ఇక్కడ చూడండి మీరు, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది. నెల రోజుల నుంచి ఇంత అవసరం ఏముంది స్టూడెంట్స్ మీద? ఏమైనా మానభంగం చేశామా? మర్డర్లు చేశామా?
ఇంకేదైనా సాంఘిక విద్రోహ శక్తుల్ని మేము రెచ్చగొడుతున్నామా? ఇంత యంత్రాంగం మా మీద ఎందుకు ఉపయోగించాల్సిన అవసరం ఏంటిది? ఈ యంత్రాంగాన్ని రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఉపయోగించండి, ఆ సమస్యలు పరిష్కారానికి వస్తాయి. మేమేమో అడుగుతున్నాం, ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా ప్రతిభకు పట్టం కట్టండి, మా కుటుంబాలని మేము కాపాడుకుంటాం, ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పేస్తే కనీసం నిమ్మకు నీరెత్తినట్లు గాడిద మీద వర్షం పడ్డట్టు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక శాస్త్రం ఉంటుందన్న ఊర్లో, ఏరికొరి తెచ్చుకుంటే ఎగరేడి తన్నినట్టు ఇప్పుడు గత ప్రభుత్వం చేయట్లేదనే రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం మనం. కనీసం ఈయన కూడా అదే వైఖరిని అవలంబిస్తూ ఉన్నాడు. ఇది మాత్రం రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో ఒక రోజు ఇదే వైఖరి మీరు అవలంబిస్తే ఏదో ఒక రోజు తిరుగుబాటు. ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే రోజుకు మీకు సంబంధించి వ్యతిరేక నిర్ణయాలే వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి వెళ్ళి పాజిటివ్ నిర్ణయాలు అయితే వస్తలేవు. ఇంకా ఏ రకంగా ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు? మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది మీది? నేను 100% నమ్ముతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక వీడియోలో మనకు చెప్పడం జరిగింది, నేను 150 రూపాయలతో సిటీకి రావడం జరిగింది, ఆ నిరుద్యోగ సమస్యలు ఎట్లుంటాయి, ఆ నిరుద్యోగ బాధలు ఎట్లుంటాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అంత బాధ అనుభవించిన ఆయనకు మా బాధల మీద కూడా ఎంతో కొంత అవగాహన ఉండి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటిదంటే ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్య అనుసంధానకర్తలు, ఈ అనుసంధానకర్తలు ఎవరైతే రియాజ్ అన్న కానీ బల్మూర్ అన్న కానీ వీళ్ళు సరైన సమాచారం చేరవేయట్లేదు అని మా నిరుద్యోగుల అభిప్రాయం అన్న. వీళ్ళు సరైన సమాచారం కనుక చేరవేసినట్లయితే మా పరిష్కారం వెంటనే కొలెక్కి వస్తుందని నమ్ముతున్నాం. మొన్నటిదాకా మీరు అట్లా అనుకున్నారు, దాదాపు సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాడుగా పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులే నష్టపోతారని చెప్పేసి. ముఖ్యమంత్రి అన్న తర్వాత ఇంకా ముఖ్యమంత్రి దాకా పోతారని మీరు ఎందుకు అనుకుంటారు? పరీక్షలు వాళ్ళు రాజకీయాన్ని, నిరుద్యోగ సమస్యలకు రాజకీయాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్న. మీ రాజకీయం ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకోండి, దయచేసి నిరుద్యోగానికి రాజకీయానికి అంటు పెట్టకండి. మా జీవితాలను ఇంకా దిగజార్చే ప్రయత్నం చేయకండి. మేము ప్రభుత్వానికి ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, రాజకీయం చేసుకోండి, దయచేసి నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ. చెనగన్ దయాకర్ మీ వెనకాల అంటే మొత్తం కిరాయిగాళ్ళు అంటారు మిమ్మల్ని, మీరు అసలు నిరుద్యోగులు కాదా లేకపోతే మీరంతా డ్రామా ఆర్టిస్టులు, పేడ్ ఆర్టిస్ట్ అంటుండు? చెనగాని దయాకర్ అనేట ఆయన అసలు ఎవరో కూడా మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన కార్యకర్తో తెలియదు, విద్యాశాఖ మంత్రో తెలియదు, ప్రభుత్వంలో ఆయనకి ఏమైనా పొజిషన్ ఉందో కూడా మాకు తెలియదు. ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన రాజకీయ స్వలాభం కోసం, ఆయన పై అధికారుల మెప్పు కోసం, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన నిలదొక్కుకోవడం కోసం మా మీద బట్ట కాల్చి మీదేస్తున్నాడు. ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇదే ఆయనతో కలిసి మేము ఎన్ఎస్యుఐ వాళ్ళతోని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడినాం. గ్రూప్ 1 ఫెయిల్యూర్ అయినప్పుడు, టీఎస్పీఎస్సీ ఫెయిల్యూర్ అయినప్పుడు కొట్లాడినాం. అప్పుడు కొట్లాడిన వాళ్ళం ఇవాళ కళ్ళకు కానట్లేదు. మరి అయ్యాల కూడా మమ్మల్ని డబ్బులు ఇచ్చి అడ్డ మీద కూలోళ్ళ లెక్క తీసుకుపోయిరా. ఆ రోజు కూడా మేము పేడ్ ఆర్టిస్టులమేనా? ఆ రోజు బల్మూర్ వెంకట్ డబ్బులు ఇచ్చి కేసులు వేయించిండు నిరుద్యోగులతోని. ఒరిజినల్ నిరుద్యోగులంతా లైబ్రరీలో చదువుకుంటారు, కొందరు మాత్రమే కావాలని చేస్తారు, వాళ్ళకి ఏం తోచక చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం దోచకపోవడానికి మేమేం 10 ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి మేము ఎలక్షన్స్లోకి వచ్చి పాల్గొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళం కాదు. కానీ మీ లెక్క మీరు ఉన్నత విద్యలు చదివిన వాళ్ళు మీరు అంతా సంస్కారం లేకుండా మాట్లాడొద్దు. విషయం ఏంటిదంటే మేము విద్యాశాఖ ముట్టడి చేసిన రోజే సంవత్సరానికి 2 సార్లు టెట్ అని సల్లబరిచిరు. కొంతమంది అభ్యర్థులకు భయం పెట్టిరు. హాల్ టికెట్లు ఇచ్చినాక అందరు భయపడుతుర్రు. ఇంకా ఏ నుంచి బయటకు వస్తాం మేము? బయటకు సరే అన్ని దోసుకొని ముందుకు వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు ప్రతిపక్షాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు మీరు? మాకు అర్థమవుతలే. మీ వైపు అంత న్యాయబద్ధమైనగా ఉంటే, మీ వైపు అసలైన మీకు అంత సత్తా ఉంటే ఎవరు వస్తేంది? న్యాయం చేయాలి కదా మీరు. మేము గాంధీ భవన్కు పోయినా మాకు వాళ్ళు రిప్లై ఇయ్యరు, రానియరు, వినతి పత్రాలు తీసుకోరు. ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన అర్హత ఏంది అసలు? మా నిరుద్యోగులకు అర్హత ఏంది? నిన్న కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి వీళ్ళకు సంబంధం ఉంది, వాళ్ళే చేపిస్తున్నారని. మాకు నిరూపించండి. అరే అధికార పార్టీలు ఉన్నారు మీరు, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏడిపోతుంది, మాకు నిరూపణ కావాలి. ఇప్పుడు మమ్మల్ని తీసుకోమండి. మా ఫోన్ కూడా చేస్తున్న ప్రతిపక్షాలు మీకు కొందరికి అని అంటున్నారు, మీకు ఏమైనా ఫండింగ్ చేసినా? నేనేమంటున్నా, బల్మూర్ వెంకటన్న పైసలు ఇచ్చి కేసులు వేయించిండు కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఫండింగ్ చేసి వేయించిండు కదా. అదే ఆలోచన మీకు వస్తుంది. మీరు చేసిరు కాబట్టి మీకు వస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళతో ఏమన్నా ఉన్నదేమో వాళ్ళు మీరు చూసుకోవాలి. ఎందుకయ్యా ప్రతిపక్షాన్ని మా మీద నెడతా ఉన్నారు? మీకు చేత కాదు, వాళ్ళకి చేత కాదు. వాళ్ళు చేతగాని వాళ్ళనే మిమ్మల్ని తీసుకొచ్చినాం, మీరు చేతగాని వాళ్ళని నిరూపించుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు నలుపుతున్నారు మధ్యలో? మేము అసలైన నిరుద్యోగ అభ్యర్థులమే, డిఎస్సీ అభ్యర్థులమని పార్టీకి 10 సార్లు మొత్తుకొని నోరు పోతుంది తప్పితే మీరు మారరు. మీరు డిబేట్లకు పోయినప్పుడు కూడా వీళ్ళకి అసలు మాట్లాడడానికి మొహం లేదు, అసలు సబ్జెక్ట్ లేదు, వాళ్ళకు విషయం తెలియట్లేదు. వాళ్ళలోనే రేవంత్ రెడ్డి మీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాడు, తర్వాత మంత్రుల్ని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం కూడా చేస్తామని చెనగాని దయాకర్ అంటున్నారు.
ఇప్పుడు అంటే లైబ్రరీలో చదువుతురు ఎగ్జామ్ ఉందని మీరు పెడుతురు రాయాలి కాబట్టి తర్వాత ఎగ్జామ్స్ అయిపోతాయి సన్మానమే చేస్తారో ఇంకేం చేస్తారో చూస్తారు కదా వాళ్ళు. ఈయన పాలాభిషేకం చేయగానే మిగతా వాళ్ళందరూ కూడా పాలాభిషేకాలు చేయరు కదా. ఇవాళ లైబ్రరీ ఉన్న వాళ్ళు రేపు బయటకు వస్తారు, ఎందుకు రారు? ఎల్లుండి డిఎస్సి ఎగ్జామ్ పెడుతురు, సరే రాస్తుంది కదా. మీ నైతికత, మీ మాటలు, తలకు మాసినోళ్ళు, చదువు రానోళ్ళు, అడ్డ మీద కూలోళ్ళు, బజ్జీలు అమ్ముకునేటోళ్ళు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు చెనగాన్ దయాకర్ ఆయన పొజిషన్ ఏందో అసలు తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన కార్యకర్త తెలియట్లేదు, ఆయన ప్రతినిధో తెలియట్లేదు, అసలు ఆయన ఏందనేది తెలియట్లేదు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నాడు. ఆయన అధికారం ఏంది, ఆయన అర్హత ఏంది, ఆయన ఎందుకు చెప్తా ఉన్నాడు? మాకు ఒక ఎమ్మెల్యేలో ఒక క్యాబినెట్ స్థాయి మంత్రో ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి ఇదే మాట. చెనగన్ దగ్గర ఇంతకుముందు నిరుద్యోగుల వెనుక కొంతమంది కిరాయిగాన్లు నడిపిస్తున్నారు, అసలైన నిరుద్యోగులేమో లైబ్రరీలో చదువుకుంటారంట. మీరు నిరుద్యోగులు కాదా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా? చినగాని గారు ఆయన పేరు కూడా మొన్నటిదాకా తెలియదు. ఆయన ఫేమస్ చేయడం కూడా ఎవరికి ఇక్కడ నిరుద్యోగులకు ఇష్టం లేదు. ఆయన ఎవరు చిన్న ఆకులో పెద్ద ఈగలాగటోడు. ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు? ఆయన ఉద్దేశం ఏంది? నిరుద్యోగులను కిరాయిలు అంటున్నారు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇదే నిరుద్యోగులను కదా నువ్వు వాడుకొని గద్దెనే బీఆర్ఎస్ టైంలో ఉన్నప్పుడు. మరి అలాంటి టైంలో నిరుద్యోగులు కిరాయిలు అని మాట్లాడని మీరు ఇప్పుడేమో అధికారంలోకి రాగానే ఈ లైబ్రరీలో పోదందా, ఏ లైబ్రరీ పోదందా, లేకపోతే ఏ స్టడీయాలు పోదందా, ఎక్కడ ఎవడున్నాడో తెలంగాణ విద్యార్థి చూపి వీడు విద్యార్థి అని చెప్పు. ప్రతి ఒక్కడు రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్ అయినా గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా మీకు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది తగదు. గత ప్రభుత్వం కూడా గిట్లాంటి మాటలు మాట్లాడే లాస్ట్కు ఇక్కడ వరకు తెచ్చుకున్నది. మీరు అంతకంటే దారుణమైన స్థితిలోకి జారిపోతారు కూడా. చెనగాని దయాకర్ గారు మీది ఏం నడవదు కాంగ్రెస్లో. మీరు ఏదో నేను హైప్ తెచ్చుకోవాలని నిరుద్యోగుల పట్ల ఎట్లా పడితే అట్లా అసభ్యకరంగా మాట్లాడుతూ కిరాయిగాళ్ళు లేకపోతే వీళ్ళే నిరుద్యోగులు పేడ్ బ్యాచ్ ఇలాంటి మాటలని బంద్ చేయండి. పేడ్ ఆర్టిస్టులు అట్లాంటి మాటలు బంద్ చేయండి. మీరు వచ్చి ఏదో షో చేద్దామని చూసిరిడా. మీ వెనక ఒక నిరుద్యోగులు లేడు సరికల్లా పోలీసు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మళ్ళీ మిమ్మల్ని వదిలేస్తారు. మీ ప్రభుత్వం కాబట్టి మీరు ఏం చేస్తే నడుస్తుంది అనుకుంటున్నారు. అవన్నీ కాదు. నిరుద్యోగులను ఎక్కడైతే నోటుకొచ్చినట్టు మాట్లాడడం బంద్ చేసుకుంటే చెనగాని దయాకర్ గారు మీకు అంత మంచిది. ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మంచి డ్రామా. కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళంతా డ్రామాలో భాగం ఏంట్రా? ఇప్పుడు చెనగాని దయాకర్ గారు వెనక నిరుద్యోగులు ఎవరున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి ఏం చేస్తుంది? ఈ నిరుద్యోగులు వచ్చి కేటీఆర్ బొమ్మ తగలబెట్టేంత అవసరం ఏముంది? వాళ్ళు ఓడిపోయినారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో మీరు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఇంతమంది విద్యార్థులు వచ్చి రోడ్ల మీద పడి వస్తుంటే ఆయననేమో ముఖ్యమంత్రి గారేమో కిరాయి ఇన్స్టిట్యూట్లో కిరాయిలు అంటారు, మీరేమో పేడ్ ఆర్టిస్టులు అంటారు. ఇట్లా మాట్లాడడం అనేది మంచిది కాదు. మీరు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమైనా చేసిందా? మీరు ఏమైనా చేస్తే అవతల టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తే అప్పుడు నిరుద్యోగులు వచ్చి కేటీఆర్ బొమ్మ దగ్నం చేసిర్రా? అవన్నీ చేయలేదు. దగ్నం చేస్తే ఇంకా నిరుద్యోగులు అందరూ మీ కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్నం చేయాలని ఉంది. వాళ్ళు కేటీఆర్ బొమ్మ దగ్నం చేయాలని చూసిన మీ ప్రయత్నానికి ఇక్కడ నిరుద్యోగుల మద్దతు ఎవరు లేకపోయేసరికి పోలీసు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతే గిడ జరిగింది. ఈయన చెనగాని దయాకర్ అనే వ్యక్తి ఆయనకు సంబంధించిన ఇక్కడ వ్యవహార శైలి అనేది నిరుద్యోగుల పట్ల చాలా వ్యతిరేకత వస్తుంది. ఆయన పట్ల ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఆయన నోరు తెరిస్తే చాలు విద్యార్థుల పట్ల మేము పోస్ట్ పోన్ చేయం, లేకపోతే ఆ విద్యార్థులందరూ కిరాయిగాళ్ళు ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 4 రోజులు అయితే రోడ్ల మీద తిరగడం కూడా నీకు కష్టమవుతుంది. చెనగాని దయాకర్ గారు మీరు ఒక స్టూడెంట్స్కి ఏమైనా అనుకూలంగా ఉండి స్టూడెంట్స్కి ఏమైనా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 డిసెంబర్లో పెట్టాలి, గ్రూప్ 1 100 ఇవ్వాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేసి వాళ్ళకి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఎగ్జామ్ పెట్టాలి. దీని గురించి మీరు మాట్లాడండి అంతే తప్ప, లేకపోతే అన్ని మూసుకొని మీ ఇల్లు ఏది ఉందో దాంట్లో వండుకోండి అంతే తప్ప ఇట్లా వచ్చి కిరాయిలు అనే మాటలు మాట్లాడకండి. అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క పోలీసులు చెప్తున్నారు చాలా స్ట్రిక్ట్ గా విద్యార్థులు ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి, ఓన్లీ మీడియా వాళ్ళు మాత్రం ఇస్తున్నారు, విద్యార్థులు మాత్రం ఎవరు ఉండొద్దు అని చెప్పేసి. కనీసం విద్యార్థులు మీడియాతో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు పోలీసులు. కనబడితే అరెస్ట్ అన్నట్టు కొందరు విద్యార్థులు అయితే భయపడి ఉరికిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే ఒకరోజు అరెస్ట్ అయితే మళ్ళీ మాకు టైం వేస్ట్ అని కూడా కొందరు నిరుద్యోగులు చెప్తున్నారు. సో మీడియాతో వెంటనే మాట్లాడి తమ డిమాండ్ లేదో చెప్పి కూడా తొందరగా పోలీసులకు దొరకకుండా కూడా కొందరు నిరుద్యోగులు పరిగెత్తిన సందర్భం ఇంతమంది చూసాం మనం. చూద్దాం అసలు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కాకుండా అసలు పోలీసులు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, అసలు మా యూనివర్సిటీకి వీళ్ళ పెత్తనమైందని చెప్పేసి కొందరు నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి.